నేను స్టూడెంట్ని. నా ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారికి. రాముడు అన్న, జీసస్ అన్న, అల్లా అన్న ఒకటే కదా, దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవబడవచ్చుగా. అలాగే మరి ముస్లింలు కాబా గృహానికి వెళ్ళిన తర్వాత లబ్బైక్ అంటున్నారు, హిందువులు గుడికి వెళ్ళిన తర్వాత గోవిందా అంటున్నారు. అంతే కదండి తేడా. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సోదరుడు ప్రశ్నించారు, అల్లా అన్న, జీసస్ అన్న, రాముడు అన్న, నౌజుబిల్లా ఒకటే కదా, అలాగే మీరేమో మక్కాకి వెళ్ళి లబ్బైక్ అని అంటున్నారు, ఇక్కడ హిందువులేమో గుడిలో గోవింద అని అంటున్నారని సోదరుడు అడిగారు. అంటే మొత్తం ఒకటే కదా. సోదర మహాశివులారా, మరి అల్లా అన్న, జీసస్ అన్న, రామ్ అన్న ఒకటేనా అనే విషయాన్ని మనం కాస్త పరిశీలించాలి. అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లోని సూర్య బనీ ఇస్రాయిల్ సూర్య నెంబర్ 17 ఆత్మ 110లో ఖులిదుల్లా అవిదుర్ రహమాన్ అయ్యమ్మా తదౌ ఫలహుల్ అస్మాల్ హుస్నా, మీరు ఆ దైవాన్ని అల్లాహ్ అని పిలవండి లేదా అర్ రహమాన్ అని పిలవండి, ఆయనకున్న పేర్లన్నీ చక్కనివే, ఏ పేరుతో పిలిచినా ఆయనకున్న పేర్లతోనే మీరు పిలవండి అని దైవం తెలియజేస్తున్నాడు. అంటే ఈ సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి దైవానికి ఇస్లాం ప్రకారంగా 99 పేర్లు ఉన్నాయి. అందులో అల్లాహ్ అంటే నిజ ఆరాధ్య దైవం, రెహమాన్ అంటే కరుణామయుడు, ఖాలిక్ అంటే సృష్టికర్త, అల్ అజీజ్ అంటే సర్వశక్తిమంతుడు. ఈ విధంగా సృష్టికర్తకు ఉన్నటువంటి పేర్లతో మనం పిలవవచ్చు. కానీ ఏ పేరుతోనైతే మనం పిలుస్తామో ఆ పేరుని మనం పిలిచినప్పుడు ఎలాంటి ప్రతిమలు కానీ దైవ దివ్యత్వానికి భంగం కలిగించేటటువంటి ప్రతిమలు ప్రతిరూపాలు మన దృష్టిలో కనపడకూడదు. అయితే సోదరులారా, మరి అల్లా అనేటటువంటి పేరు ఎంత ఉన్నతమైనటువంటిది, ఎంత పవిత్రమైనటువంటి పేరు అంటే ఈరోజు ప్రపంచంలోని పిలువబడేటటువంటి దేవీ దేవతల పేర్లన్నీ కూడా కలుషితమైపోయాయి. ఉదాహరణకి దేవుడు అంటే దేవుడు, దేవుళ్ళు, దేవి, దేవత అనే భావన మనకు ఏర్పడుతుంది. అలాగే ఈశ్వర్, ఈశ్వరి అని, గాడ్, గాడ్స్, గాడెస్ అని, ఈ విధంగా ఏ పేరు తీసుకున్నా అపోహ ఈరోజు మనకు సమాజంలో కనబడుతుంది. కానీ అల్లాహ్ అంటే స్పష్టంగా బహువచనము లేదు. అదేవిధంగా అల్లా అంటే ఇంకెవరో ఇలాంటి భావనలు కలగకుండా అల్లా అనేది ఒక శుభప్రదమైనటువంటి గొప్ప పేరుగా నేటికి అల్లా యొక్క అస్తిత్వం మనకు కాపాడుకున్నట్లు కనబడుతుంది. అయితే సోదరులారా, ఈ అల్లా అనేటటువంటి పేరు హిందూ మత గ్రంథాల్లో ఋగ్వేదం 2వ మండలం 1వ సూక్తం 11వ మంత్రం, ఋగ్వేదం 3వ మండలం 30వ సూక్తం 10వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 67వ సూక్తము 30వ మంత్రాలలో అల్లా యొక్క మూల పదమైన ఇలాహ్ అని మనకు కనబడుతుంది. అయితే సోదరుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, మరి రామన్న, జీసస్ అన్న, అల్లా అన్న ఒకటే కదా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు. ఎందుకంటే రాముల వారు ఎవరు అంటే రామాయణంలో 7 కాండాలు ఉన్నాయి. అందులో శ్రీరాముల వారు ఒక రాజు, ఒక పుణ్యపురుషుడు, ఒక మంచి వ్యక్తి. యుద్ధకాండంలోని 110వ అధ్యాయం 111వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే, ఆత్మానా మానుషం మన్యే రామం దశరథాత్మజం. రాముల వారు అంటున్నారు, నేను సామాన్య మానవుణ్ణి, దశరథ కుమారుణ్ణి అని రాముల వారు అంటున్నారు. నేను దేవుడు అని ఆయన చెప్పలేదు. అలాగే అనునిత్యం మనం సుప్రభాతం వింటూ ఉంటాం. రామాయణంలోని బాలకాండంలోని 13వ అధ్యాయం 3వ మంత్రాన్ని మీరు చూసినట్లయితే, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్టో గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు. ఇది మనం వింటున్నాం, కానీ దీని అర్థం తెలియదు. సోదరుడు అన్నారు అక్కడ గోవింద అంటారని. ఇది కూడా అదే పరిస్థితి, నలుగురితో పాటు నారాయణ, గుంపులో గోవింద. దీని అర్థం తెలియదు. దీని అర్థం ఏంటంటే కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి మంచి పిల్లవాడ రామ, పూర్వ సంధ్యా ప్రవర్తదే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది, ఉత్తిష్ట నిదురలే, నరశార్ధుల నరులలో పులి వంటి వాడ, కర్తవ్యం దైవ మహనికం, ఆ దైవాన్ని ఆరాధించుట నీ జీవిత లక్ష్యం ఓ రామని రాముల వారి గురుగారైన విశ్వామిత్రుల వారు రాముల వారిని లేపుతున్నారు. ఇది సుప్రభాతం యొక్క అర్థం. అలాగే జీసస్ అన్న, అల్లా అన్న ఒకటే అని అంటే జీసస్ దైవ ప్రవక్త అని ఖురాన్ సాక్ష్యమిస్తుంది. బైబిల్లో కూడా మత్తయి సువార్త 21:11, మత్తయి 21:47లో యేసు ఒక ప్రవక్త అని స్వయంగా యేసు సాక్ష్యమిస్తున్నారు. మార్కు సువార్త 1:35 యేసు పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండేనని యేసు వారి గురించి చెప్పడం జరిగింది. మరి అల్లా అంటే ఎవరు? ఖురాన్లోని 30:40 ఆయతలో అల్లాహుల్లదీ ఖలకకుం, ఆ అల్లాహే మిమ్మల్ని పుట్టించాడు, సుమ్మ రజకకుం, మీకు ఉపాధినిచ్చేది ఆ దైవమే, సుమ్మ యుమీతుకుం, మీకు మరణాన్ని ఇచ్చేదే ఆ సృష్టికర్త దైవం, సుమ్మ యుహీకుం, మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ మీకు ప్రాణం పోసి లేపి నిలబెట్టేదే ఆ అల్లాహ్. అల్లా అంటే సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి దైవాన్నే అరబీలో అల్లాహ్ అంటారు సోదరులారా. అయితే దేవుణ్ణి
ఏ పేరుతోనైనా పిలవవచ్చు అనేది కూడా సరైన విషయం కాదు. దైవానికి సంబంధించిన విషయాన్ని పిలవాలి. ఉదాహరణకి మనం తెలుగులో నీళ్లు అంటాం, ఇంగ్లీష్లో వాటర్ అంటాం, కన్నడంలో నీరు అంటాం. అదేవిధంగా మనం వివిధ భాషల్లో హిందీలో జల్ అని అంటాము, ఉర్దూలో పానీ అంటాం. కానీ నీరు కాని దాన్ని ఏ భాషలో కూడా మనం అది నీరు అని చెప్పలేము. నీటినే మనం నీళ్లు అంటాము. భాష వేరైనప్పటికీ కూడా ఆ భావార్థం ఒకటే ఉండాలి. కానీ రామ్, జీసస్, అల్లా అంటే పొంతన ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇక చివరిగా సోదరుడు అన్నారు, మక్కాలో మీరు లబ్బైక్ అంటారు, గోపురాలలో ఇక్కడ గోవింద్ అని అంటారని చెప్పారు. వాస్తవంగా ఈ గోవింద లబ్బైకి ఎలాంటి సంబంధం లేదు. ఇస్లాంలోని సహీ బుఖారిలో అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు తల్బియా గట్టిగా బిగ్గరగా పలికేవారు. హాజీలు ఎహ్రాం ధరించి వారు బయలుదేరేటప్పుడు తల్బియా పలుకుతూ వెళ్తారు. అదేమిటి? లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్దా వ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. దీని అర్థం ఏంటి? హాజరయ్యాము ప్రభు, హాజరయ్యాము, సాటి సమానం లేనివాడా హాజరయ్యాము, సకల స్థుతులు స్తోత్రాలు నీకే, పొగడ్తలన్నీ నీకే, సర్వాధికారము నీదే, అనుగ్రహాలు నీవే, అధికారము నీదే, రాజ్యాధికారము నీదే, నీకు సాటి సమానులు ఎవ్వరు లేరు ఓ ప్రభు అని అంటారు. అంటే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని కీర్తించడం, స్తుతించడం మనం ఈ యొక్క తల్బియాలో లబ్బైక్ అంటే అర్థం ఇది. కానీ హిందువులు ఏదైతే గోవింద అంటారో, ఎందుకంటారు అంటే తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుంటే అక్కడ వెంకటేశ్వరుని తమ్ముడి పేరు గోవిందుడు, ఆయన్ని స్మరిస్తూ వెళ్తారనమాట. గోవింద గోవింద అనుకుంటూ వెళ్తారు. అదేవిధంగా ఎవరైనా చనిపోయినా వెళ్ళేటప్పుడు కూడా గోవింద గోవింద అని హిందువులు అంటారు. ఒక మాటలో చెప్పాలంటే నలుగురితో పాటు నారాయణ, గుంపులో గోవింద. అలాగే వైదికులు చెప్పిన అర్థం ఏంటంటే గోవింద అంటే గో అంటే ఇంద్రియములను జయిస్తే, విందు అంటే పొందదగినవాడు అని అర్థం చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా మక్కాలో ముస్లింలు హజ్ సందర్భంగా చెప్పే తల్బియా లబ్బైక్ అల్లాహుమ్మా, అదేవిధంగా హిందువులు చెప్పే గోవిందకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను.